సభా అధ్యక్షులుగా ఆచార్య దేవరకొండ చంద్రశేఖర్ గారిని సభా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమావేశంలో పత్ర సమర్పకులుగా ముందుగా మల్లెగూడ గంగాప్రసాద్ గారిని సభా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మల్లెపూడి రవిచంద్ర గారిని సభా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సముద్రాల ప్రిస్కిల్ల గారిని సభా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. భారతి గారిని సభా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అరుణ గారిని సభా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సుమలత గారిని సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కవిత గారిని సభా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాణి గారిని సభా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా ఆచార్య దేవరకొండ చంద్రశేఖర్ గారిని కోరుతున్నాం. సభకి నమస్కారం. సమావేశంలోని ఈ సెషన్లో ఒక 5 వక్తలు ఉన్నారు. అయితే సమయాభావం కారణంగా మీకు ఎంత కేశవరెడ్డి మీద మీకున్న అభిరుచి, పరిశోధన వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కూడా మిమ్మల్ని మీరు ఒక 5 నిమిషాలు కుదించవలసిందిగా ముందుగా తెలియజేస్తున్నాను. నేను సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వాడిని తప్ప బోధించే అవకాశం ఇంతవరకు రాలేదు. ఇప్పుడున్న వాణిజ్య యుగంలో నేను MBA వాళ్ళకి బిజినెస్ కమ్యూనికేషన్ చెప్పే ప్రొఫెసర్ని. అయితే దాంట్లో బిజినెస్లో కూడా ఎథిక్స్ ఉంటాయని ఇవన్నీ చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. వీటిలో ఒక సామాజికమైన సంస్పందన కలగాలంటే నా అనుభవంలో సాహిత్యాన్ని మించిన సాధనం లేదని అనుకుంటూ ఉంటాను. కేశవరెడ్డి గారు నేను ఇదే యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో అతడు అడవిని జయించాడనే నవలతోటి ఆయన నవలని ఫాలో అవుతూ వచ్చాను. మునెమ్మ నవల నిజానికి నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఇందాక వీరభద్రుడు గారు చెప్పినట్టుగా అది నాకు కూడా ఒక రకమైన విముక్తి. అది నేను హైదరాబాద్ సాహితీ సమితి సమావేశాల్లో కూడా వాస్తవిక శిల్పంని దాటి మన సాహిత్యం వెళ్ళాలని ఆర్గ్యూ చేస్తూ వచ్చాను. అంటే దాని పరిధి అని విస్తృతం చేసినటువంటి కేశవరెడ్డి గారికి ఈరోజు నివాళిగా ఈ సమావేశాన్ని మీరు నిర్వహించడం అనేది ఒక పూర్వ విద్యార్థిగా, హైదరాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా నేను చాలా గర్విస్తున్నాను. అయితే అనుకోకుండా ఇక్కడ అధ్యక్షత వహించమని కోరారు. దానికి కూడా కొంచెం సిగ్గుపడుతూ మరి కొంచెం గర్వపడుతూ మొట్టమొదటి వక్తని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ మల్లెగూడ గంగాప్రసాద్ గారు కేశవరెడ్డి నవల్లో రచనా దృక్పథం మీద ప్రసంగిస్తారు. భోజనం తినే టైంలో నేను మీ తలకాయలు తింటున్నందుకు క్షమించాలి. అరగంటలో ఈ సెషన్ ముగించి ఒక్కొక్కరం 5-5 నిమిషాలే మాట్లాడతాము. పత్రాలు మాత్రం చాలా భారీగానే, నేను ఒక 25 పేజీల ప్రింటెడ్ మెటీరియల్ తెచ్చాను. అట్లా చాలామంది చాలా తెచ్చారు. 5 నిమిషాల్లో పత్ర సమర్పణ చేయడం అనేది సముద్రం ఈదడం కన్నా చాలా బరువైనటువంటి పని. రచనా దృక్పథం అన్న శీర్షిక మీద, కేశవరెడ్డి శీర్షిక మీద మాట్లాడితే నేను 3 విభాగాలుగా తీసుకున్నాను. ఒకటి ఇతివృత్త దృక్పథం, అతను ఏ విధమైనటువంటి ఇతివృత్తం తీసుకొని రచన చేశాడు. రెండవది శైలీ దృక్పథం. మూడవది అతని వ్యక్తిత్వం. వ్యక్తిత్వమే రచనలో ప్రతిబింబిస్తుంది. శైలి మనల్ని చదివిస్తుంటుంది. ఆ చదివింది సార్థకమైనటువంటి రచన కావాలంటే ఇతివృత్తం చాలా ముఖ్యమైనది. ఇతివృత్తాలు తీసుకుంటే కేశవరెడ్డి ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను రచన మొదలుపెట్టేటప్పుడు దేశాన్ని ఉద్ధరిద్దామనో సమాజాన్ని ఉద్ధరిద్దామనో రచన మొదలు పెట్టలేదు. వారపత్రికలు చదువుతుంటే అందులో మధురాంతకం రాజారాం గారు రాసినటువంటి కథలు నన్ను ఆకర్షించాయి.
భలే ఉన్నది, నా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి కథనే కనిపిస్తున్నది అన్న ఒక ఆలోచన వచ్చి నేను రాస్తే నా పేపరు నా కథ కూడా అచ్చవుతుంది అన్న ఒక ఉత్సుకతతో ఆయన రచనలు ప్రారంభించాడు. తర్వాత ఆయనకు తెలిసింది ఏంటంటే మధురాంతకన్ రాజారాం కూడా వారి ఊరి పక్కనే ఉంటారని, అంటే వారి వాతావరణంలో తనకు తెలిసిన వాతావరణంలో కథలు చెబితే వారికి మనస్ఫూర్తిగా మనసుకి హత్తుకునే విధంగా ఉంటుంది అన్న ఒక ఆలోచన ఆయనకు చిన్నప్పుడే వచ్చింది. అలా పత్రికల్లో అచ్చవ్వాలన్న ఒక కోరికతో రచన మొదలుపెట్టేసి ప్రపంచాన్ని ఎలా చూడాలి, ఒక ప్రాపంచిక దృక్పథం ఎలా కలిగి ఉండాలి, ఒక రచయితకి ఎలా కలిగి ఉండాలి, పాఠకుడికి ఎలా కలిగి ఉండాలి, ఎక్కడ లోపాలు ఉన్నాయనేది స్పష్టంగా ఇతివృత్తంలో తెలిపాడు. దళితుల గురించి చెప్పాడు. దళితుల గురించి చెప్పాడంటే ఏం చెప్పాడని ఒక తీసుకున్నప్పుడు ఆయన ఎక్కడ ఉపన్యాసాలు ఇవ్వలేదు, ఎక్కడ సంభాషణలోనే చిత్రీకరణలోనే దళితులు వాళ్ళ మధ్య ఉన్నటువంటి వర్గ వాళ్ళలో ఉండేటటువంటి ఐక్యత లేని తనాన్ని ఎలా చూపించాడు. ఒకే ఒక కథలో ఆ ఇంక్రెడిబుల్ గాడెస్లో టైటిల్ మొత్తం ఇంక్రెడిబుల్ గాడెస్ అంటే క్షుద్రదేవత. అక్కడ క్షుద్రదేవత కేవలం ఒకటే పేజీలో కనిపిస్తుంది మనకి. ఎక్కడ ఆ నాయకుడు, దళిత నాయకుడు రోడ్డు మీద నడుస్తుంటే ఒక రైతు ఎడ్ల బండి మీద తీసుకెళ్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ఒక కథ చెప్తాడు, బొంత గంగమ్మ ఆ కథ చెప్తే ఆ కథలో ఆ గంగమ్మ అనే దేవతని ఎంత కొడితే అంత సంతోషిస్తుందట, ఎంత బూతు పదాలతో భజన చేస్తే అంత ఆనందపడదట, వాళ్ళకి వర్షాలు కురిపిస్తుందట. ఇక్కడ ప్రతీకాత్మకంగా ఏం చెప్పాడంటే దళితులు కూడా ఈ అగ్రవర్ణాల చేతుల్లో తన్నులు తింటే వాళ్ళకి ఆనందము, వాళ్ళు అంటే వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారనేది. ఒకడు ఎదిరిస్తే ఆ ఎదిరించిన వాడిని వాళ్ళల్లో వాళ్ళకే తెలియకుండా వాడిని మట్టు కనిపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ సమస్య ఉంది అని లేవనెత్తి దాదాపుగా అన్ని నవనల్లో ఒక ఒక ఇతివృత్తపు తీగని తీసుకొని అల్లాడు కేశవరెడ్డి. ఇతివృత్తాలు అన్నీ ఇలాగే ఉంటాయి. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు కూడా ఉంటాయి, అవి మనకు తెలియకుండానే కనిపిస్తూ ఉంటాయి. అతడు అనువింజయించాడు, మున్నెం అలాంటి నవలలో మనకు కనిపిస్తాయి. శిల్పం ఒకటే ఒక విషయం చెప్పొచ్చు, ప్రతి ఒక్క సంఘటన జరుగుతుంటుంది, ఒక ప్రకృతి సీన్ జరుగుతుంది. కెమెరామ్యాన్ ఫస్ట్ అంటే అక్కడ ప్రకృతిలో పక్షులను చూపిస్తుంటాడు, అక్కడ ఆ పక్షులను ఎందుకు చూపించాడో మనకు అర్థం కాదు, ఇక్కడ సంఘటన జరిగినప్పుడు అది కనిపిస్తుంటుంది. ఒక నవలలో ఇంక్రెడిబుల్ గాడెస్ నవలలోనే తను ఏం చెప్తాడంటే అక్కడ కుక్క వీడి ఇల్లు ఒక దళితుని ఇల్లు దొర లాక్కున్నప్పుడు ఎందుకు ఇల్లు లాక్కున్నాడని అడగడానికి పోయినప్పుడు ఒక సీన్ చెప్తాడు. అక్కడ కుక్కలు అన్నీ కొట్లాడుకుంటూ ఉంటాయి. ఫస్ట్ ఒక గుంపులో ఎంగిలి ఇస్తారాకులు తింటున్నటువంటి కుక్కల ఆ జాతి లోపల వేరే జాతి కుక్క వచ్చి చొరబడతాడట. చొరబడినప్పుడు ఈ కుక్కలన్నీ ఆ కుక్క మీద దాడి చేస్తాయి. సీన్ అద్భుతంగా చెప్తాడనమాట. ఆ కుక్క కాలు ఇరుగుతుంది, అన్నీ ఒక ఊకుమ్మడిగా పడతాయి, మళ్ళీ అది కుయ్యి కుయ్యమంటూ ఆ పంచపొంట చేరుతుంటుంది అని చెప్తాడు. వెంటనే ఇక్కడ సీన్ ఏముంటుందంటే ఈ నాయకుడిని ఇతను ఆ ఉపకులాల్లో ఒక జాతికి చెందినటువంటి నాయకుడు, మిగతా కులాల వాళ్ళు ఈయన మీద దాడి చేసి కొడతారు. అంటే ప్రతీకాత్మకమైనటువంటి శైలిని ఎన్నుకొని మనకి కథని చూపించాడు. ప్రకృతిని ఎంత వాడుకోవాలో సంఘటనాత్మక కవిత్వం అనొచ్చేమో దీన్ని, ఎందుకంటే ప్రతి సంఘటనకి తగినటువంటి కవిత్వాన్ని మేళవించి కథను మనకు అందించాడు. కరెక్ట్గా చెప్పాలంటే కేశవరెడ్డి గారు ఒక శిల్పం అనే వజ్రంలో ఒక వెన్నలాంటి ఇతివృత్తాన్ని మనకు అందించి సఫలీకృతుడయ్యారు రచయితగా. ఇంకా చాలా విషయాలు నేను చెప్పాను, అవన్నీ నా పత్ర సమర్పణలో తెలియజేశాను. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి బహుజన్ స్టూడెంట్ ఫ్రెండ్స్ హైదరాబాద్ సాహితీ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన అధ్యక్షులతో సహా నా సహా పత్ర సమర్పకులకు, వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా పత్ర శీర్షిక కేశవరెడ్డి నవలలు భాష, శైలి, అడ్డుగీత, సామాజికత. నిజానికి కేశవరెడ్డి నవలలు అనేటప్పటికీ మొత్తం నవలలు నేను చదివి దాని మీద ఒక పత్రం రాశానని మీరు అభిప్రాయపడుతున్నారేమో, అది మాత్రం జరగలేదు. దానికి 2 కారణాలు. ఒకటి సమయం లేకపోవటం నాకు, 2 ఒకవేళ ఏదన్నా సమయం చూసుకొని వెళ్ళి చదువుదామని అనుకుంటే లైబ్రరీలో నవలు లేకపోవటానికి కారణం కేశవరెడ్డి నవళ్ళు లైబ్రరీ వాళ్ళు కొన్నారా అనేది ఒక పని అయితే, ఈరోజు జాతీయ సదస్సు కాబట్టి అందరూ అదే దృష్టితో నవళ్ళు చదువుతున్నారు కాబట్టి నాకు ఒక్క నవలు కూడా దొరకకుండా చేశారు. చివరికి
శోధించి సాధించాలి అన్నట్టుగా ఏవైతే 2 నవళ్ళు సంపాదించాను, ఒకటి అతడు అడవిని జయించాడు, 2 రాముడుండాడు రాజ్యం ఉండాది. ఈ 2 నవళ్ళ దృష్టితోనే మాట్లాడతాను తప్పితే మొత్తం అన్నీ అని అనుకోవటం నిజంగా సాహసమే అవుతుంది. అయితే కేశవరెడ్డి భాష శైలి ఈ రెండు శాస్త్రాలకు సంబంధించినవి. పక్కన అడ్డుగీత పెట్టి సామాజికత అన్నప్పుడు సామాజిక శాస్త్రం నుంచి సామాజిక కోణం నుంచి అన్వయించాల్సిన అవసరం ఉంది. నిజానికి భాష గురించి మాట్లాడినా, దాని నిర్మాణం గురించి మాట్లాడినా, మొదటి నుంచి ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను ఒక్కడనే మాట్లాడాల్సి వస్తుంది. అంత విస్తృతి ఉంది. లేదు శైలి గురించి మాట్లాడినా మొత్తం ఈ రోజంతా కేశవరెడ్డి సాహిత్యంపై జాతీయ సదస్సు రవిచంద్ర ఒక్కడే అనేటువంటి ఒక శీర్షిక పెట్టాల్సి వస్తుంది. కానీ కుదించుకుని నాకు ఇచ్చిన 5 నిమిషాల సమయంలోకి దాన్ని మార్చాల్సి వచ్చినప్పుడు, దాన్ని సామాజిక కోణం నుంచి చెప్పాల్సి వచ్చినప్పుడు నిజంగా చాలా గురుతరమైనటువంటి పని అది. భాషను నిర్మాణపరంగా ఒక అధ్యయనం అయితే సామాజిక కోణం నుంచి అధ్యయనం చేయాల్సిన అవసరం ఏముంది? సామాజిక కోణం నుంచి అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దానికి సహకరించేది భాషాశాస్త్రంలోటి ఒక భాగమైనటువంటి సామాజిక భాషాశాస్త్రం. సామాజిక భాషాశాస్త్రం ఏం చెబుతుంది అని అంటే, ఒక వ్యవహారమైనటువంటి వ్యవహార సిద్ధమైనటువంటి భాషకు ఎన్ని వ్యవహార భేదాలైతే ఉంటాయో అన్ని వ్యవహార భేదాలను అధ్యయనం చేయాలి. అది మౌఖికం కావచ్చు, లిఖితం కావచ్చు. మౌఖికం అయితే మనకి ఆ వ్యవహార భేదాల్లో ఏ మాత్రం తేడా ఉండదు, ఎవరికి వాళ్ళకే. మనకు మాండలికాలు ఉన్నాయి కదా, ఆ మాండలికాలు ఎవరికి వాళ్ళకే ఉంటాయి. కానీ లిఖితం లేఖనానికి వచ్చేసరికి అది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. మౌఖికంగా అంటే మాండలికాలు 2 లేఖనంలోనూ మౌఖికంగాను కనిపించినప్పటికీ కూడా ఈ లేఖనంలో చాలా తక్కువగా ఉండటం అనేటువంటిది మన తెలుగు సాహిత్యంలో కనిపిస్తూ ఉంటుంది. అలా సామాజిక కోణం నుంచి లేఖనంలో ఉన్నటువంటి భాషను అధ్యయనం చేయటం అంటే ఆ లేఖనంలో ఉన్నటువంటి మాండలికాలను అధ్యయనం చేయటం. ఈ మాండలికాలను అధ్యయనం చేయటం అంటే అది ఏ రకమైన మాండలికమైనా కావచ్చు, దాన్ని అధ్యయనం చేయటం. ఎప్పుడైతే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు సాహిత్యంలోకి వచ్చారో దాంతోపాటు వాళ్ళ భాష కూడా వస్తుంది. అంతకుముందు ఉంది. ఇప్పుడు ఏదో దళితుల జీవిత చరిత్ర గురించి చెప్పి ఆముక్తమాల్యదలో ఆయన ఆ వాళ్ళ భాష వాళ్లే, ఆయన కావ్య భాషే వాడాడు, పద్యంలోనే రాశాడు. కానీ ఈ నవలలు కథలు విషయంలోకి వచ్చేసరికి వాళ్ళ జీవితాన్ని ఎప్పుడైతే ప్రతిబింబింప చేస్తారో దానితో పాటు వాళ్ళ భాష కూడా వస్తుంది. దాన్ని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఆ రకంగా రకరకాల మాండలికాలు, రకరకాల కులాలు, రకరకాల వర్గాలకు చెందిన వాళ్ళ మాండలికాలు, పైపెచ్చు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి కేశవరెడ్డి గారి మాండలికం అన్నీ కలిసి ఈ నవలల్లో అన్నిటిలో ఉండి ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అతడు అడవిని జయించాడు, రాముడుండాడు రాజ్యం ఉండాడు వాటిలో కనిపిస్తుంది. అతడు అడవిని జయించాడు నవలలో మాండలికం, ఆయన మాండలికం తప్ప, చిత్తూరు జిల్లా మాండలికం తప్ప ఒక ఎరుకల కులానికి చెందిన మాండలికం ఎక్కడా కనిపించదు. వెంటనే ప్రశ్న వేశారు, ఆయన్ని కూడా వేశారు, ఏందయ్యా నువ్వు ఏంటి ఆయన భాష ఏంటి అలా ఉంది, లేకపోతే ఆయన ఆలోచనలు ఏంటి అంత ఉన్నతంగా ఉన్నాయంటే అది స్వగతం. వేరే పాత్ర ఏమీ లేదు అక్కడ చెప్పడానికి, ఆయన మాట్లాడడానికి, సంభాషించడానికి. కాబట్టి స్వగతం ఎప్పుడూ కూడా మనం కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంటే ఆలోచనలన్నీ కూడా ఉన్నతంగానే ఉంటాయి. ఏ భాషలో ఆలోచిస్తున్నామని అది ఉండదు. కాబట్టి స్వగతం చెప్పాడు. చెప్పటం మూలంగా అక్కడ ఉన్నటువంటి భాష ఆ ఎరుకల కులానికి చెందిన మాండలికం కాదు. అక్కడ కొన్ని సందర్భాల్లో ఆ పిల్లవాడితో మాట్లాడేటప్పుడు, ఆ పందితో నేరుగా ఆయన మాట్లాడేటప్పుడు తప్పితే మిగతాదంతా కూడా ఆయన ఏదైతే కథనంలో నడిపించిన భాష ఏదైతే ఉందో ఆ ముసలివాడు మాటల్లో కూడా అదే వినిపిస్తుంది. ఇక రాముడుండాడు రాజ్యం ఉండాడు నవలకు వచ్చేసరికి రకరకాల కులాలు, రకరకాల మతాలు, వీళ్ళంతా కలిసి ఒక చోట, ఒక గ్రామంలో. నిజానికి మాండలిక ప్రభావం గ్రామీణుల మీద ఎక్కువగా ఉండదు. ఇలాంటి హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉన్నప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు, ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు అనేది మనం రెండు మౌఖికంగా కూడా ఎక్కువ గుర్తించవచ్చు. కానీ నా సమయం అయిపోతున్నట్టుంది, గుర్తించవచ్చు. కానీ ఈ నవలల్లోనూ రచనల్లోనూ మనం గుర్తించడానికి కొంచెం తక్కువ ఉంటుంది. అది కూడా ఆయన అన్ని కులాల వాళ్ళకి ఒకటే మాండలికం వాడాడు. ఒకే ఒక చోట మాత్రం ఆ భేదం కనిపిస్తుంది. అది కూడా ఒక పూజారి మాట్లాడినప్పుడు ఒకలా ఉంటుంది, అది కూడా కొంచెమే, మొత్తం అంతా అనను ఒకలా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మాట్లాడింది
ఒకలా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కేశవరెడ్డి నవలలోని భాషను, శైలి జోలికి వెళ్ళలేదు ఇంకా నేను, శైలిని సామాజిక కోణం నుంచి అధ్యయనం చేయాలి. తర్వాత ఆయన వాడినటువంటి మాండలిక పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమానార్థకాలను వెతకడం కోసం నేను ప్రయత్నించినప్పుడు నిఘంటువుల్లో ఎక్కడ కనిపించలేదు. వాటిని ఆ చిత్తూరు జిల్లా వాళ్ళైనా కానీ వాటికి సమానార్థకాలను కనిపెట్టి నిఘంటువుల్లోకి ఎక్కించినట్టయితే మనం ఏదైతే ఆశించి ఈరోజు ఈ సదస్సు పెట్టుకున్నామో అది సఫలీకృతం అవుతుందని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సభకు నమస్కారము. నాకు ఇచ్చిన అంశం సిటీ బ్యూటిఫుల్ నవల. ఆ నవలలో యువత జీవన శైలి అన్నప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీరందరూ కూడా ఆ నవలలో యువత జీవన శైలి ఎలా ఉందో మీ జీవన విధానానికి, ఆ నవలలో స్టూడెంట్స్ జీవించిన జీవన విధానానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఈ నవల ఆధారంగా యువత జీవన శైలి గురించి తీసుకున్నాను. కేవలం ప్రధాన పాత్ర అయిన దేవిదాస్ అతని గురించి మాత్రమే అతని కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కేశవరెడ్డి గారు 1946లో మార్చి 10న జన్మించిన ఆయన MBBS పూర్తి చేసి ఒక మెడికల్ స్టూడెంట్. అంతేకాదు ఆయన నిజామాబాద్లో మెడికల్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. ఆయన నేపథ్యం మెడికల్ స్టూడెంట్. ఈ కథలో లేదా ఈ నవలలో ఉన్న కథలో కూడా ప్రధాన పాత్ర మెడికల్ స్టూడెంట్. తర్వాత ఈ నవల నేపథ్యం లేదా కథాంశం ఏమిటి అంటే, దేవిదాస్ అనే వ్యక్తి స్వేచ్ఛాభావాలు కలిగిన వాడు. సంప్రదాయాలన్నా కొన్ని కట్టుబాట్లన్నా ఆయనకి నచ్చవు. సిటీలో పెట్టే బోర్డులు, ఈ నగరం చాలా అందమైనది, దీన్ని పరిశుభ్రంగా ఉంచుదాం, లేదా తలుపు బోర్డులకి ఉండే ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఇలాంటి పదాలు చదివినప్పుడు అతనికి ఒకలాంటి నచ్చని భావన, అసహ్య భావన. సిటీలో నివసించే వాళ్ళంటే అసహ్యమైన భావన అతనిలో కలుగుతాయి అన్నమాట. అప్పుడు దాన్ని ఆధారంగా వ్యంగ్యంగా పెట్టిన పేరే ఈ సిటీ బ్యూటిఫుల్ నవల. ఈ నవల్లో ఇతని జీవితం ఏంటి, దినచర్య ఏంటి అంటే, ఉదయాన్నే లేవడం, బ్రష్ చేయడం, టిఫిన్ చేయడం, పేపర్ చదవడం, క్లాసులకి వెళ్ళడం, లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకోవడం, రూమ్కి వచ్చి చదువుకోవడం, బీడీలు తాగడం, చక్కగా సినిమాలు చూడడం. ఇష్టం లేని సబ్జెక్ట్స్ ఉంటే ఆ ప్రొఫెసర్ చెప్పే తీరు నచ్చకపోతే ఆ క్లాసుల్ని ఎగ్గొట్టేసి హాయిగా హ్యాపీగా సినిమాలకి వెళ్ళడం, హ్యాపీగా చూసేసి ఇంకా అవసరమైతే సెకండ్ షో సినిమాలు కూడా చూసేసి వాటిని గురించి ఆలోచిస్తూ పడుకోవడం. ఇది ఇతని దినచర్య ఈ నవల్లో. ఇలాంటి అలవాట్లు ఇప్పటికీ స్టూడెంట్స్లో ఉన్నాయి, చాలామందిలో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఇది ఈ నవలలో కథాంశం. నవల ఎలా ముగుస్తుంది అంటే ఒక హాస్పిటల్లో ముగుస్తుంది. ఆ నవలలో ఆ పాత్ర హాస్పిటల్లో చైతన్య స్రవంతి ధోరణిలో ఎన్నో ఆలోచన భావనలతో నిండిన ఆ పాత్ర చివరిలో నాకు డాక్టర్ ఇచ్చిన మత్తు అలానే ఉండిపోతే బాగుండేది అని ఆలోచిస్తూ అలా ఆ నవల ముగుస్తుంది. ఇంకా లావణ్య అనే యువతను ప్రేమించడం, ఆమె తిరస్కరించడం, ఆయన ప్రాక్టికల్స్ ఏవైనా సామర్థ్యంతో చేయగలగడం, ప్రొఫెసర్ చెప్పినవి బోరు కొడితే ఎగ్గొట్టడం, ఇతడు చేసే పనులు, ఇది అతని జీవితంలో కనిపించే అంశాలు. తర్వాత ఈ థీసిస్లో లేదా ఈ పేపర్లో నేను ఇచ్చినవి ఈ నవల ఆధారంగా స్టూడెంట్స్ ఎలా చదవాలి, ప్రొఫెసర్స్ లేదా ఆ సబ్జెక్ట్స్ నచ్చకపోతే అసలు ఈ నవల ఉద్దేశం ఏంటి, ఇంగ్లీష్ టైటిల్ ఎందుకు పెట్టారు, నవల రాయడానికి కారణాలు, ఈ నవలలో ప్రధాన పాత్రను ఆ బాటలో రచయిత నడిపించారు ఎందుకు, యాక్సిడెంట్ జరిగినప్పుడు తల్లో తండ్రో లేకపోతే స్నేహితులో గుర్తు రాకుండా లావణ్య మాత్రమే అతనికి ఎందుకు గుర్తొస్తుంది, శ్రద్ధ సమయ పాలన లేని దేవిదాస్ ప్రధాన పాత్రగా రచయిత ఎందుకు తీసుకున్నాడు,
ఈ నవల రాస్తే వచ్చిన లాభం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఈ పత్రాన్ని సమర్పించాను. నాకు ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు. చివరి గుడిస యానాదుల జీవిత చిత్రణ నా పరిశోధనాంశం. చివరి గుడిసెలో చిత్రితమైన యానాదుల జీవన చిత్రణ నా పరిశోధన పత్ర పరిధి. ఇతర శాస్త్రాలు యానాదుల గురించి చెబుతున్నది ఇందులో ఎంతవరకు ప్రతిఫలించింది అనేది గమనించడానికి ప్రయత్నించాను. దీన్ని యానాదులపై పెత్తందారుల పీడన, 2 వేట, 3 శరీరానికి సంబంధించిన గానం లేక వైద్యం, 4 ఆహారం, 5 కళలు, 6 భాషలుగా ఉపయోగాలు చేశాను. యానాది అనే పదం ఆనాది నుండి వచ్చిందని నిఘంటువుల భాష్యం. యానాదులు ఒక సంచార గిరిజన తెగ ప్రజలు. నల్లమల అడవుల నుండి నెల్లూరు సముద్ర తీరం వరకు విస్తరించి ఉన్నారు. చారిత్రకంగా చూస్తే మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ యానాదులను 1924 నుండి దొంగలుగా పుట్టు నేరస్తుల జాతిగా పరిగణించారు. స్వాతంత్ర అనంతరం 1952లో వెన్నెలకంట రాఘవయ్య గారి లాంటి ప్రజానాయకుల ప్రోద్బలంతో ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో యానాదుల జీవిత చిత్రణ. తెలుగులో సోనాబాయి పరిణయం నుంచి గిరిజన జీవిత చిత్రణ జరిగింది. కానీ గిరిజన జీవితాలను సంపూర్ణంగా చిత్రించడం 1985 తర్వాతనే జరిగిందని చెప్పవచ్చు. చివరి గుడిసె నవల కేశవరెడ్డి గారు 1993లో ఆహ్వాన మాసపత్రికలో రాశారు. ఆహ్వాన మాసపత్రికలో సీరియల్గా వచ్చింది. యానాదుల జీవనాన్ని చిత్రించిన మరో నవల ఎన్నెల నవ్వు. ఏకుల వెంకటేశ్వరరావు గారు దీన్ని రాశారు. యానాదుల సమస్యల పట్ల అవగాహన, వాటికి పరిష్కారాలను వెతికే చైతన్యం ఇందులో కనిపిస్తుంది. విజయరామరాజు గారు యానాదుల దిబ్బ అనే కథ రాశారు. యానాది పిల్లయ్య గురించి రాసినా కానీ ఇందులో వారి సమస్యల కన్నా వారి జీవనంలోని సౌందర్యానికి ఇచ్చిన ప్రాముఖ్యం ఎక్కువ. నేను గమనించినంతవరకు యానాదుల గురించి వచ్చినవి ఇవి. యానాదుల జీవన చిత్రణ. చివరి గుడిసె నవలలో అగ్రవర్ణాలకు నిమ్నవర్ణాలకు జరిగే సంఘర్షణే ఇతివృత్తం. కథలోని సంఘటనల ఆధారంగా కథాకాలం 1925 నుండి 1945ల మధ్యదిగా చెప్పవచ్చునని వాడ్రేవు చిన్నవీరభద్ర గారు అంచనా వేశారు. ఇందులో మన్నుగాడు, చెన్నుగాడు తండ్రి కొడుకులు ఎలుకలు, ఉడతలు వంటి వాటిని వేటాడి జీవిస్తుంటారు. వీరిని ఆ ఊరి భూస్వామి అయిన మణియం ఎలా అంతమొందించాడు అనేదే కథాంశం. వీరి మరణం తర్వాత ఆ ఊరిలో యానాదుల చివరి గుడిస శిథిలం అవుతుంది. ఆ గ్రామంలో చివరి యానాది అతని గుడిస మాసిపోవడంతో ఈ కథ విషాదాంతంగా ముగుస్తుంది. యానాదులపై పెత్తందారుల పీడన. సమాజంలో అగ్రవర్ణాల పెత్తందారులు నిమ్న వర్గాలను దోచుకోవడమే కాదు, తమకన్నా అధికారాలతో వారికి వ్యతిరేకంగా చట్టాలు కూడా నిర్మించగలరు. ఆ చట్టాలతో వారిని అణచివేయగలరు. అర ఎకరం పంట దొంగతనం జరిగిందనే నేరం మన్నుగాడిపై మోపి అతన్ని చావుబాతాడు మరియం. ఈ చర్యతో తండ్రి లేకపోతే బతకలేని చిన్నోడు చావు కూడా పరోక్ష కారణమవుతాడు. ఈ సంఘటన యానాదులపై పీడనకి పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఆనాటి చట్టాలు, ఆ భూస్వామ్య భావజాలం యానాదుల ఈ పరిస్థితికి కారణం. వేట. యానాదుల ఆహార సంపాదన ప్రధానంగా వేట మీదనే ఆధారపడింది. చివరి గుడిసెలో 4 రకాల జంతువుల వేటలను వర్ణించారు. ప్రత్యక్షంగా ఉడతలు, ఎలుకలు, పరోక్షంగా కుందేళ్లు, పాముల గురించి వర్ణించారు. వీరి వేట సమయంలో కుక్కలి ప్రధాన పాత్ర, అది ఇందులో ప్రదర్శితమైంది. యానాదులు ఎలుకల్ని, కుందేళ్ళని, బల్లి జాతి జంతువుల్ని, అడవి పిల్లుల్ని, ముంగీసల్ని, ఉడతల్ని వేటాడతారు. ఈ జంతువుల వేటలో 3-4 మనుషులతో పాటు కుక్క కూడా పాల్గొంటుంది అని మానవ శాస్త్రజ్ఞులైన ఎన్ సుధాకర్ రావు గారు తన పుస్తకంలో వెల్లడించారు. ఈ రెండు పోల్చుకుంటే రచయిత తాను ఎంచుకున్న గ్రామ పరిధిలోనే ఆయా సన్నివేశ కల్పన చేసి యానాది జీవనంలో ముఖ్యమైన వేటను సంపూర్ణంగా చిత్రించారు. శరీరానికి సంబంధించిన జ్ఞానం లేక వైద్యం. ఆహారం. యానాదుల ఆహారం సామాన్యంగా ఉంటుంది. ఉన్నదాన్ని అందరూ పంచుకొని తినడం కనిపిస్తుంది. కళలు. ఇందులో వారికి ఆనందం వచ్చినప్పుడు ఆ ఆనందంలో పాటలు,
పాటలు పాడుతూ నాట్యం చేస్తుండడం కనిపిస్తుంది. అది ఇందులో చిత్రితమైంది. ఇది మిక్కిలినేని గారు కూడా యానాది భాగవతుల గురించి చెప్తూ ఇది ఇందులో తెలుగు జానపద కళారూపాల్లో చెప్పారు. భాష ఈ నవలలో ప్రాంతం చిత్తూరు జిల్లాలోని వంటిల్లి గ్రామం. రాయలసీమ మాండలికం కనిపిస్తుంది. యానాదులకు ప్రత్యేకమైన భాష లేదు, కానీ వారు అడవుల్లో మొక్కల గురించి జంతువుల గురించి ఎక్కువగా తెలుసు. భాషలో యాస ఉంటుందని కొందరు పరిశోధకులు గుర్తించారు. యానాదుల వృత్తికి సంబంధించిన కొన్ని పదాలు ఇందులో ఉన్నాయి. అవి మూటుకుండ, బోటు కొయ్యలు, పంగలకర్ర, కొరముట్లు, చెట్లకు సంబంధించినవి సిగర చెట్టు, ముష్టి చెట్టు, సుంట్ర చెట్టు, వెంపలి చెట్లు, అరికగడ్డి, ఓదగడ్డి, కాకి వెదురు పొదలు, కలబంద పొదలు, జముడు పొదలు, బలుసు పొదలు, నాగదాడి పొదలు మొదలైనవి. ఇతరులు ఎలిపైర్లు, ఏదుపంది, రక్తపింజేరి, పచ్చవరపాము, పుడుంపాము మొదలైనవి. ఈ పదాలు కొత్త అని చెప్పలేం, కానీ అరుదుగానే కనిపిస్తాయి. యానాదులకు సంబంధించిన మనిషికి సంబంధించిన మనిషికి సంబంధించిన పుట్టుక పెళ్లిళ్ళ గురించి ఈ కథ వరిలోకి రాదు. అప్పుడు జరిగే ఆచారాలను వర్ణించే చావు గురించి ఉన్నా కానీ అప్పుడు జరిగే ఆచారాలను వర్ణించే సందర్భం అది కాదు. యానాదుల జీవనంలోని ప్రత్యేక సందర్భాల్లో జరిగే ఆచారాలు ఇందులో లేవు. యానాదుల నిత్య జీవన చిత్రణ ఈ నవలంతా పరుచుకుంది. అందులో సబరీకుత్ర గారిని, కేశవరెడ్డి గారిని నేను భావిస్తున్నాను. సబాల్టర్న్ స్టడీస్, తర్వాత ఆంథ్రోపాలజీ, వీటి దృక్పథం నుంచి కేశవరెడ్డి నవలలు, ముఖ్యంగా చివరి గుడిస, అనేక విలువైన ప్రతిపాదనలు, అనేక విలువైన సమాచారం మనకి ఇచ్చిందని అరుణ్ గారు తన పరిశోధన ద్వారా వ్యక్తం చేశారు. తర్వాత సుమలత గారు శ్మశానం దున్నేరులో మనస్తత్వ చిత్రం గురించి ప్రసంగిస్తారు. సభా సరస్వతికి నమస్కారం. నా పత్రం శ్మశానం దున్నేరు మనస్తత్వ చిత్రణ. ఇందులో ప్రధానంగా 2 వర్గాలకు సంబంధించిన పాత్రలు కనిపిస్తాయి. ఒకటి పీడిత వర్గానికి గురయ్యే పాత్రలు, 2 పీడించబడే వర్గానికి సంబంధించిన పాత్రలు. ఈ 2 పాత్రలను మనసు పొరల్లోని కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్, సబ్కాన్షియస్నెస్ అనే 3 పద్ధతుల ఆధారంగా నేను వర్ణించదలుచుకున్నాను. మొదటిది పీడిత వర్గ మనస్తత్వ చిత్రణ. ఇందులో దళిత పాత్రలతో పాటు అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యాసదేవుడు, వెంకటాద్రి కూడా పీడితులుగా వర్ణించబడ్డారు. వీళ్ళు మొదట దళితులను పీడించినప్పటికీ నవల చివరికి వచ్చేటప్పటికీ వీరు కూడా ఒక విధమైన పీడనానికి గురవుతారు. కాబట్టి ఇక్కడ రచయిత దళితుల జీవితాన్ని చిత్రించాలని అనడం కంటే ఎవరైతే పీడనానికి గురవుతారో వాళ్ళందరినీ దళితులుగా చిత్రించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వారి మనస్తత్వాలు ఆయా సందర్భాల్లో జరిగే సంఘటనలు, సన్నివేశాల ఆధారంగా ఏ విధంగా మార్పు చెందుతాయని పరిశీలించినట్లయితే ఈ నవలలో ప్రధాన పాత్రధారి అయిన వీరభద్రుడు రంపాల తెగకు చెందినవాడు. ఇతడు మొదటి నుంచి ప్రశ్నించే తత్వం కలిగినవాడు. అయితే అదే మాలపల్లిలో 30 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు పోకనాటి తెగకు చెందినవారు. వీళ్ళు మొదటి నుంచి కూడా ఒక విధమైన బానిస తత్వానికి అలవాటు పడిపోయి ఉంటారు. వీళ్ళ మనసులో కూడా ప్రశ్నించాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ మొదటి నుంచి ఆత్మన్యూనతకు లోనవడం వల్ల ప్రశ్నించలేరు. కానీ వీరభద్రుడు ప్రశ్నించడం వల్ల తమ అస్తిత్వాన్ని కోల్పోతామనే భయంతో అతన్ని కూడా ప్రశ్నించనివ్వరు. తర్వాత నవల మధ్యలోకి వచ్చేటప్పటికి రచయిత వ్యాసదేవ పాత్రను ప్రవేశపెడతాడు. ఇతని ద్వారా వాళ్ళలోని ఆత్మన్యూనత భావాన్ని పోగొట్టాలని ప్రయత్నిస్తాడు. అయితే వీళ్ళు శ్మశానంలో
వీళ్ళకు ఒక లంకె బిందె దొరుకుతుంది. అందులో 92 బంగారు నాణేలు ఉంటాయి. వాటిని అది దొరకనంత వరకు సమైక్య భావంతో ఉంటారు. అది దొరికిన తర్వాత వారిలో వారికే జాతి వైరం ఏర్పడుతుంది. ఈ జాతి వైరం వలన ఒకరినొకరు వాళ్ళే నమ్మలేనటువంటి పరిస్థితికి దిగజారిపోతారు. తర్వాత వాటిని పంచుకునే క్రమంలో ఒకరినొకరు చంపుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతారు. అయితే ఈ క్రమంలో వీరభద్రుడు ప్రశ్నించడం వలన మిగిలిన 30 కుటుంబాల వారి చేతిలో అతను అతని కుటుంబం మొత్తం అంతా ప్రాణాలను కోల్పోతారు. వ్యాసదేవ పాత్ర ద్వారా అతను ఎందుకు ప్రశ్నించాలనుకున్నాడు, అసలు అతని మనస్తత్వం ఏమిటి అని వాళ్ళు 10 సంవత్సరాలు జైల్లో ఉన్న సందర్భంలో ఈ పాత్ర ద్వారా రచయిత చెప్పదలుచుకున్నాడు. తర్వాత పీడించబడే వర్గానికి చెందినవాడు పెదిరెడ్డి పాత్ర. ఇతడు పీడితులను వారి బలాలు బలహీనతలు తెలుసుకొని అదే అగ్రవర్ణాలకు చెందినటువంటి వెంకటాద్రి పాత్ర ద్వారా ఆ దళిత వర్గానికి చెందినటువంటి 31 కుటుంబాలను ఏ విధంగా సంస్కృతి సంప్రదాయాల కట్టుబాట్లు, తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా నాశనం అవుతుంది అనే విషయాలను వెంకటాద్రి పాత్ర ద్వారా చెప్పదలుచుకుంటాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం, ధన్యవాదాలు. సుమలత గారు మనస్తత్వ చిత్రణ కన్నా ఎక్కువగా సాంస్కృతిక సంబంధాలు ఎలా ప్రతిబింబించాయి శ్మశానం దున్నేరులో అనే విషయం మీద ఎక్కువ మాట్లాడినట్టుంది. ఇంకా కొంచెం లోతుగా మనస్తత్వ చిత్రణ గురించి పరిశోధించవలసిన అవసరం ఉందనుకుంటాను. వారికి ధన్యవాదాలు. తర్వాత ఎం కవిత గారు మూగవాని పిల్లన గ్రోవి సామాజిక పరిశీలన మీద పత్రం సమర్పిస్తారు. సభాధ్యక్షులకు, సభ ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన యువజన ఫ్రంట్ వారికి నా ధన్యవాదాలు. నేను ఈరోజు సమర్పించదలసిన అంశం వచ్చి మూగవాని పిల్లన గ్రోవిలో సామాజిక పరిశీలన. అంటే ఈ నవలలోని రచనా విన్యాసం గురించి మధ్యాహ్నం ఒక పేపర్ ఉంది కాబట్టి నేను ఆ పేపర్ రచనా విన్యాసం గురించి ఇందులో ఏమీ ప్రస్తావించదలుచుకోలేదు. ఇందులో ప్రధాన ఇతివృత్తం ఏమిటి అంటే, ఒక రెడ్డి కులానికి చెందినటువంటి బక్కిరెడ్డి అనే తను చేసిన అప్పులకు గాను భూమిని కోల్పోయి అతడు ఏ విధంగా ఆత్మన్యూన్యతకు గురయ్యి అతడు భూమి మీద ఉండే భూమి మీద ఉండే ప్రేమతో అతడు పడే బాధలు, చివరికి అతడు ఆ భూమిలోనే చివరికి ప్రాణాలు వదిలే పరిస్థితి ఏర్పడడం, అది ఒక మొదట వీరగాథగా ఆ తర్వాత పురాణ గాథగా ప్రసిద్ధి చెందడం ఈ నవలలో ప్రత్యేకత. కానీ మనం ఇది పురాణ గాథగా ప్రసిద్ధి చెందింది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఉదయం వాన్రేవు సారు గారు దీనికి ఒక విధమైన సమాధాన్ని సూచించారనమాట. మామూలుగా అయితే ఈ నవలను చదివిన ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఇది పురాణ గాథ అని ఒక ప్రసిద్ధిగా అయిపోయింది. కానీ ఇందులో సార్ ఏమన్నాడు, లెజెండ్ అనే ఒక ప్రధాన దాని నిర్వహణను ఉండాది. నేను ఈ నవలలో మొదట ఇప్పుడు రచయిత రచనా విన్యాసం గురించి కాకుండా ఇతడు సమాజంలోని విషయాలను ఏ విధంగా ఎంచుకొని ఈ రచనలో వాటిని భాగం చేశాడు అనే దాంట్లోనే ఇప్పుడు ప్రస్తుతం నిన్ను చర్చించదలుచుకున్నాను. అంటే రచయిత ప్రతి నవలలోనూ అట్టడుగు వర్గాల గురించి కానీ, వాళ్ళు పడే శ్రామిక వర్గం గురించి కానీ, వాళ్ళు పడే ఆవేదన గురించి కానీ ఇతివృత్తంగా ఎంచుకున్నాడు అని చెప్పారు. అలాగే అన్ని నవలలకు భిన్నంగా ఇందులో ఒక రైతు కుటుంబం, పైగా అది ఒక రెడ్డి కులానికి చెందిన అతను పొలాన్ని పోగొట్టుకొని ఏ విధంగా అతడు చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటాడు అంటే, అతడు తనలోని ఉదయమే చెప్పారు సార్ వాన్రేవ్ సారు కూడా ఏమన్నా అంటే, మనం చూసే దృష్టిని బట్టి ఎదుటి వాళ్ళు అనుకునే భావాలు ఉంటాయి అనేసి. అలాగే ఇందులో ఈ నవలలో కూడా బక్కిరెడ్డి ఏమనుకుంటాడు అంటే, తనకు పొలం పోయింది కాబట్టి సమాజంలో ఇంకెవరు అతనిని విలువతో చూడరని, అతని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా అతను ఎగతాళి చేయడానికో అతన్ని తప్పుదారి పట్టించడానికో వచ్చినారని అనుకుంటూ ఉంటాడనమాట. అలా కాకుండా ఈ బక్కిరెడ్డి ఆ పొలం పోగొట్టుకున్నా కూడా ఇది పొలం పోయింది, ఇది వేరే వాళ్ళకి
యాలంలో ఏదో వాళ్ళు తీసుకునేసినారు అనే ఆలోచన అతనికి ఉండనే ఉండదు. పొలం నా ఆధీనంలోనే ఉంది, వర్షం పడితే ఇది నా పొలంగానే భావించి అతను రాత్రికి రాత్రి ఎద్దులు తీసుకొని వెళ్ళడం, అందులో పొలం మడక కట్టి దున్నడం, చివరికి ఆ రాత్రి అక్కడ ప్రాణాలు వదలడం, అది మళ్ళీ తర్వాత ఉదయం అందరూ అది ఒక వార్తగా ఊరంతా ప్రచారం అయ్యి వాళ్ళందరూ వచ్చి అక్కడికి అందరూ శ్రమించాలి. నాకు మొదటి పేపరు పైగా మొదటిసారి ఇక్కడికి రావడం వల్ల చాలా భయంగా ఉంది. ఇందులో నేను చెప్పదలుచుకున్న అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మొదటిగా ఇతడు ఒక రైతు కుటుంబానికి సామాజికంలోని వాళ్ళతో ఏ విధంగా అనుబంధం ఉంటుంది, ఒక రైతు కుటుంబం పీడనకు గురైతే ఆ మిగిలిన వాళ్ళు అంతా కూడా ఏ విధంగా వాళ్ళు అణగారిపోతారు అంటే ఈ నవలలో మొదటిలోనే మనకు ఒక తరిగలోడు అనే ఒక పాత్ర వస్తుంది. తరిగలోడు అంటే మామూలుగా మనము ఏమనుకుంటాము, ఒక బంట్రోతు అలా అనుకుంటూ ఉంటాం. కానీ ఈ నవలలో కూడా అలాగే మనకు దర్శనమిస్తారు. మణియం అనే అతను భూస్వామి దగ్గర ఈ తరిగలోడు అనే అతను ఏమంటారు భూస్వామి దగ్గర ఇతను పనిచేస్తూ ఉంటాడు. పనిచేస్తూ ఉంటే ఆ సమాజంలోని రైతుకి వడ్రంగితో కానీ కంసాలితో కానీ వడ్డే వాళ్ళతో కానీ ఎటువంటి సంబంధాలు ఉంటాయి, ఈ రైతు పోవడం వల్ల వాళ్ళందరికీ జీవనాధారం ఏ విధంగా కోల్పోతారు. పైగా ఈ నవలలో చివరగా ఏముంది అంటే మామూలుగా బక్కిరెడ్డి ప్రాణాలు కోల్పోతాడు అనుకున్నాము. ఆ కోల్పోయినప్పుడు అతను ఇందులో ముఖ్య ఘట్టం ఏమంటే తన తండ్రి చనిపోయే ముందు ఇతనికి ఇచ్చిన పొలాన్ని జాగ్రత్తగా చూసుకోమని మాట ఇచ్చింటాడు. ఆ మాటను నిలబెట్టుకోలేక నేను పొలం పోగొట్టుకున్నాననే ఆవేదనే ఇందులో అతనిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పైగా ఇతను రచయిత ఇందులో నవల ముగింపుని ఏమని చూపించారంటే మనకి పంచభూతాలు సాక్షాత్తు మానవుతో మాట్లాడినట్టు, అతని పొలంలోకి ఇంకెవరు వెళ్లకుండా వాగ్దానం ఇచ్చినట్టు ఇందులో చూపించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఎంత నమ్ముతామో ఎంత నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మనోళ్ళు ఉంటారు. అలాగే మనకు పురాణ సాహిత్యంలో ఉదయమే ఇక్కడ ఒక ఇంటర్వ్యూ చేశారు. అందులో కూడా నారాయణ ఉపనిషత్తులో కూడా ఇలా ఉన్నాయి అంటే భావ ప్రకటన కోసము పంచభూతాలను వాటిని ఉపయోగించుకోవడం ప్రకృతి స్వభావకంగా ఉంది అనేసి కేశవరెడ్డి గారే స్వయాన తెలియజేశారనమాట. అంటే ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఏ విధంగా భూస్వామ్య వ్యవస్థ భూస్వాములు కానీ విదేశీయులు కానీ భూస్వాములు కానీ పారిశ్రామికులు కానీ ఏ విధంగా భూమిని సామాన్య వర్గం నుండి దోచుకుంటున్నారు అనేది ఇందులో ప్రధానంగా నేను చర్చించుకున్న అంశం. కానీ నేటికి ఇలా రైతులు ఏదో ఒక నెపంతో భూమిని సామాన్య వర్గం నుండి భూమిని లాక్కోవడం, వాళ్ళు పడే బాధలు నేటికి మనం చూస్తూనే ఉన్నాం. అనేక అత్యాచారాలు కూడా మనం ప్రతిరోజు పేపర్లో చదువుతూనే ఉన్నాం. ఒక విధంగా ఇది కూడా అలాంటి కాదే అనుకోవచ్చు. కానీ రచయిత తన నైపుణ్యంతో దీనిని ఒక కథ మనం మెచ్చుకోదగ్గ కథగా నవలగా మన ముందుంచాడు. అలాగే ఇప్పుడు మన ప్రపంచీకరణ నేపథ్యంలో భూమికి ఉన్న డిమాండ్ ఎక్కువ. ఈ డిమాండ్ని ఆధారంగా చేసుకొని ఎన్నో వ్యాపారాలని ఈ ఉన్న భూమిని ఎంతో అజాగ్రత్తతో ఎన్నో చాలా కాలుష్యరహితంగా చేసుకుంటున్నారు. భూమిని గురించి ఒక మాట చెప్పుతూ వాండ్రేవ్ సార్ గారు వాళ్ళ వ్యాసంలో ఒకటి ఉదాహరించారు. ఏమనంటే ఏ రైతు కుటుంబం అయినా భూమిని వదులుకోవాల్సి రావడం అంటే అత్యంత అయిష్టంతో చేసే పనిగా భావిస్తుంది. భూమిని వదులుకోవడం అంటే అది తన బృహత్ భద్రతా భావాన్ని తోటి సంఘంలో గౌరవానికి నోచుకునే అవకాశాన్ని వదులుకోవడమే అని వాండ్రేవ్ సార్ గారు తన వ్యాసంలో ప్రీజెంట్స్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ అని యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో వాళ్ళు చెప్పినటువంటి ఈ వాక్యాన్ని తన వ్యాసంలో ఉదాహరించారనమాట. ఈ వాక్యాన్ని బట్టి రైతు ఏ విధంగా తన భూమిని పోగొట్టుకుంటే ఎటువంటి ఆవేదన చెందుతాడు, పైగా ముఖ్యంగా ఏమంటే ఒక మనిషి ఏదైనా ఒక వస్తువు మీద కానీ ఒక భూమి మీద కానీ జంతువుల మీద కానీ క్రమంగా అతడు ఏర్పరచుకున్నటువంటి ప్రేమ ఎక్కువైతే అది పోతే ఏ విధంగా ఉంటుంది అనేది ముఖ్యంగా ఇక్కడ దీనిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ బహుజన స్థాపకులకి నాకు ధన్యవాదాలు సార్. సామాజిక పరిశీలన గురించి అధ్యయనం చేసిన కవిత గారికి ధన్యవాదాలు. తర్వాత రాణి గారిని అతడు అడవిని జయించాడు పోరాట పటిమ అనే అంశంపై ప్రసంగించవలసింది కోరుతున్నాను. సభకు నమస్కారం. నాకు ఇచ్చిన అంశం అతడు అడవి జయించాడులో పోరాట పటిమ.
ఈ నవలలో ముసలివాడు అడవిలో చిక్కుకున్న పంది పిల్లలను కాపాడడానికి ఎలాంటి పోరాట పటిమను చూపించాడో విశ్లేషించి చెప్పడమే ఈ పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నవలలో పోరాటం ఒక ముసలివాడు తన పంది ప్రాణాల కోసం అడవిలో క్రూర మృగాలతో తన వయసుకు మించి పోరాటం చేశాడు. ఇది నవల ఇతివృత్తం. ఇందులో ప్రధాన వస్తువు పోరాటం. పోరాట పటిమకు నిలువెత్తు రూపం ఈ నవలలోని ముసలివాడు. ఒక పెంపుడు జంతువు కోసం మనిషి పడే తపననే ఈ నవలలో ఉన్న ముఖ్య విషయం. ఇందులో ముసలివాడు, సుక్కపంది, తోటిగువ్వ, నక్కలు ముఖ్యమైన పాత్రలు. ఒకరోజు ముసలివాడి మన్మడు పందుల మేతకని అడవికి తీసుకెళ్తాడు. అప్పుడు అడవికి వెళ్ళిన పందులు తిరిగి వచ్చినా ఈనబోయే పంది ఇంకా రాలేదు. దాన్ని తీసుకురావడం ముసలివాని యొక్క బాధ్యత. ఆ ముసలివాడు సైనికుడి వలె, అంటే సరిహద్దులో ఉన్న సైనికుడికి మనం తుపాకీ ఇచ్చి ఎలా శత్రులపైకి దండెత్తమంటే ఎలా తను పరాక్రమించి తన బాంధవ్యాలను వదిలి నేను మరణించినా సరే నా దేశాన్ని కాపాడాలి అనే ఎలా అనుకుంటాడో అలానే ఇందులో ఉన్న ముసలివాడు తన వయసుకు మించి శక్తిని కూర్చుకొని ముందు చూపుతో వెళ్తాడు. అంటే తన గతంలో తన అనుభవం వలన లేకుంటే ముందు చూపుతో పందికి అడవిలో ఏదైనా అపాయం జరిగి ఉండవచ్చు అని అనుకొని తన ఈటను తన ఆయుధంగా చేసుకొని వెళ్తాడు. ముసలివాడు పందిని వెతుకుతున్న దృశ్యాన్ని రచయిత ప్రకృతితో పోల్చాడు. కాలుతున్న బండ మీద వదలబడిన చీమ వలె, సంధ్య చీకట్లో ఆకలిగొన్న మినుగు పురుగు వలె ఉందని చెప్పాడు. అలా వెళ్తూ ఉండగా తోటిగువ్వ సహాయంతో ఆ పంది ఉన్న పొదను తెలుసుకోగలుగుతాడు. ఆ పంది ఎలా ఉందంటే ఎన్నో రాజ్యాలు గెలిచినంత విజయంతో ప్రపంచంలో ఉన్న సర్వం తృప్తి తనలోనే ఉందేమోనని తన పిల్లలకు పాలిస్తూ ఆ మాతృత్వాన్ని ఆనందిస్తుంది అని చెప్పవచ్చు. అప్పుడు ఆ పంది ఆ ముసలివాడిని గమనించి ఆ ముసలివాడిపై దాడి చేస్తుంది. ఆ దాడి నుండి ఆ ముసలివాడు తప్పించుకొని ఆ పొద సమీపంలో ఉన్న ఓ సుక్రేచు చెట్టుపై కూర్చుంటాడు. ఆ ముసలివాడు తను ప్రాణంగా పెంచుకునే పంది తన ప్రాణాన్ని తీయడానికి వచ్చినా సరే ఆ పంది దాడి నుంచి తప్పించుకొని ఆ పందికే కాపలిదారిగా ఉంటాడు. కానీ ఆ సమయంలో పందిపై గింజంతైనా కోపం రాదు. ఎందుకంటే ఆ పంది అది ఈన్న తర్వాత తన శత్రువునైనా కానీ సరే తన మిత్రునైనా సరే తన సరిహద్దులోకి రానివ్వదు అని దాని స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. తర్వాత తోటిగువ్వ అరుపు వలన నక్కలు ఆ పొద చుట్టూ సమీపిస్తాయి. వాటిని ఆ ముసలివాడు ఈ సుంకపంది పోరాటం చేస్తాయి. వాటితోని చేసే పోరాటంలో 2 పిల్లల్ని కోల్పోతాడు ముసలివాడు. ఈ తోటిగువ్వ అరుపు వలన ఇన్ని నక్కలు వచ్చాయి, నేను నా పిల్లల్ని కోల్పోయాను, ఇంకా ఇది ఇలా అరుస్తూనే ఉంటే నేను మిగతా పిల్లల్ని కూడా కోల్పోతానేమో అనుకొని తోటిగువ్వని చంపేస్తాడు. చివరికి తన ప్రేమగా పెంచుకున్న పందినే చంపేస్తాడు. ఎందుకంటే తను ఈ పంది పిల్లలు ఆ పంది దగ్గర ఉంటే చనిపోతాయి, నా సంరక్షణలో ఉంటే వాటిని కాపాడగలుగుతాను నేను, కానీ ఈ పంది ఉన్నంత వరకు అది జరగదు. సో కాబట్టి ఈ పందిని నేను చంపివేయాలి అనుకున్నాడు. అతని ఉద్దేశం మనం గమనించినట్లయితే ఒక్క ప్రాణాన్ని అడ్డం పెట్టి 10 ప్రాణులను కాపాడుకోవాలనుకున్నాడు. తోటిగువ్వ ముసలివానికి తెలియకుండా మిత్రుడై తెలిసి శత్రువై తను చీకటిని జయించాలనే కాంక్షతో అలుపెరుగక కీచ్ అనే శబ్దంతో ఆ కారవుడిని కారు అనిపించింది. కానీ చివరికి ముసలివాని చేతిలో కాటికిపోయింది. ఇక జంతువు అది అప్పుడే 10 పిల్లలకి జన్మనించి ఎంతో నీరసంగా ఉన్నా సరే తన పిల్లల ప్రాణాలను కాపాడుకోవడం కోసం తను భయపడే జంతువుకు కూడా ఎదురు తిరిగి పోరాడుతుంది. దీనివల్ల మనకు జంతువుల పోరాట తత్వాన్ని సమయాన్ని బట్టి తన బలాన్ని తాను చాటుకుందని చెప్పవచ్చు. ఇలా తన పంది పిల్లలు గంపలో పెట్టుకొని వెళ్తూ ఉండగా రాబందులు మృత్యుదేవతలుగా వచ్చి ఆ పంది పిల్లలను తినేస్తాయి. ఆ పంది పిల్లలను చంపడానికి కూడా తన ఈటను ప్రయోగించే స్థితిలో లేడు. ఆ ఈటను ఊతగా చేసే స్థితిలో ఉన్నానని
కృంగిపోతాడు. చివరికి నేను ఓడిపోయాను అని అనుకుంటాడు. కానీ నేను ఈ ఆలోచనకు స్వస్తి చెప్పాలి. అలసిపోయిన నా మనసుకు ఒక్కింత విశ్రాంతి ఇవ్వాలి. నా తర్వాత నేను చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే ఇది నా జీవితంలో చివరి రోజు కాదు గనుక. ఈరోజు విపరీతమైన దృష్టాలకు లోనయ్యాను. లెక్కలేనని ఎదురు దెబ్బలు తిన్నాను. అయినా ఇది నా చివరి రోజు అనుకున్నాడు అతడు. అనుకొని గుడిసెకి వెళ్ళి భూదేవి తను ఓదార్చుందేమోన్నట్టుగా తన భూమిపైన వాలిపోయాడు. మన చుట్టూ ఉన్న దుష్టశక్తులతో నిరంతరం చేసే పోరాటమే మన జీవితం. ఆ జీవితంలో మనం ఓడామా గెలిచామా అని కాకుండా మనం చూపిన ఏకాగ్రత, పట్టుదల, దయ, క్షమాగుణం మనకు ఉత్తమ మార్గాలు. ఆ పంది తనపై దాడి చేసినా సరే తను క్షమించాడే తప్ప దానిపై కోపం రాలేదు. దానివల్ల మన ముసలివాని యొక్క దయ, క్షమాగుణం మనం గమనించవచ్చు. అలాగే తను పోరాటంలో ఓడిపోయిన కృంగిపోకుండా ఉండి నేను ఈ చివరి రోజు కాదు, నేను ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి అని అనుకొని ముందుకు సాగుతాడు అని గమనించవచ్చు. అలాగే తన తప్పు అయినా పోరాటంలో తను ఓడిపోయినా సరే తన తప్పు వేరే వాళ్ళపై మోపలేదు, తన తప్పే అనుకున్నాడు. మనం జీవితంలో ఓడినా గెలిచినా మన విజయం మన శక్తి అనుకొని ఓడిపోతే వేరే వాళ్ళ మీద తప్పు మోపకూడదు. మనం ఎగిసిపడే కెరటంలా ఉండాలి అని కాకుండా ఈ నవలలోని ముసలివాడు తను జీవితంలో ఓడిపోయినా చివరికి నేను ఓడిపోయానని అనుకొని నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని ముందుకు సాగిన ఈ ముసలివాడిని మన ఆదర్శంగా తీసుకోవచ్చు. 2 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను ఈ నవలపై రాసిన ఒక చిన్న కవిత ఏం అనుకోను, ఏదో చదువుతాను సార్. ముసలి కావు నువ్వు మొసలివి, పట్టుదలతో నువ్వు పరాక్రమించి పరిగెత్తావు నువ్వు పంది ప్రాణాలకై. కారడివిలో నువ్వు చీకటి ముద్దవై చిగురించావు సుక్రేసు చెట్టుపై. సలువులను కాపాడే సాధనమై నిలిచిపోయావు మా నిండు మనసులో. వరాహం ఇచ్చింది నీకు వరములను, కానీ అంతలో అయిపోయాయి ఆ వరకాంతులు మృత్యుకాంతులుగా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. రాణి గారు అతడు అడవిని జయించాడులో పోరాట పటిమ గురించి పత్రం సమర్పించారు. ఇప్పటి వరకు సమర్పించిన పత్రాలన్నింటిలో కూడా నాకు కనిపిస్తున్నది 2 అంశాలు. ఒకటి ఏంటంటే ఒకటి నెగిటివ్గా ఉంటుంది, ఒకటి పాజిటివ్. ఆ పాజిటివ్ అంశం ఏంటంటే దీంట్లో రచయిత పట్ల ఆత్మీయత, అభిమానం, ఆయన ప్రాపంచిక దృక్పథం పట్ల ఒక రకమైన ఆరాధనా భావం కనిపిస్తుంది వీటిలో. ఇది చాలా మంచి పరిణామం కింద అనిపిస్తుంది నాకు. పరిశోధనలో మన వర్తమాన సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఇంతకు ముందు రచయితలు చేసిన ప్రయత్నాలు ఏమిటి అని మదింపు చేసుకోవడం అనేది ఏ సమాజానికైనా చాలా అవసరమైన పని. అది ఈ పత్రాల్లో చేసే ప్రయత్నం చేశారు పరిశోధక విద్యార్థులు, పీజీ స్టూడెంట్స్ ఇక్కడ. అయితే దీంట్లో నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఒక రకమైన ప్రొఫెషనలిజం అంటాం మనం. ఒక పత్రం సమర్పించేటప్పుడు కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్లో పదును రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి యానాదుల జీవన చిత్రణ గురించి చెప్తున్నప్పుడు కానీ, అయితే మనస్తత్వ చిత్రణ గురించి చెప్తున్నప్పుడు కానీ, సామాజిక పరిశీలన చేస్తున్నప్పుడు కానీ, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కానీ జాతీయ స్థాయిలో కానీ ఇటువంటి దృక్పథాల్లో జరిగిన పరిశోధనలు కూడా పరిగణలోకి తీసుకుంటే మన తెలుగు రచయితల ప్రతిభా పటవాలని మనం విమర్శకులుగా ముందుకు తీసుకురాగలుగుతాం. వారు ఇంకా విద్యార్థి దశలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్కి, సైద్ధాంతిక చట్టానికి పదును పెట్టుకుని మరింత మంచి పత్రాలని ముందు సమర్పిస్తారని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ మొదటి సమావేశం ముగుస్తుంది. తర్వాత ఈ సమావేశానికి ముగింపు వాక్యాలు పలకవలసిందిగా పురుషోత్తం గారిని ఆహ్వానిస్తున్నాను. బహుజన్ స్టూడెంట్ ఫ్రంట్ హైదరాబాద్ సాహిత్య సమితి ఆధ్వర్యంలో పత్ర సమర్పణ చేసిన సభా అధ్యక్షులు వహించిన ఆచార్య కాత్యాయని గారికి ప్రత్యేక వందనాలు.